1 ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శాస్త్రకోటి నమస్సుమాంజులు మరియు శాస్త్రకోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మనం కర్మ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కర్మ అనేది మనం మన కర్మను పెంపొందించుకుంటున్న విధానం ఏమిటి అనే టాపిక్ ఉంది ఈరోజు. మనం భౌతికంగా, అనుభూతిగా, మానసిక ప్రేరణతో బలవంతంగా వాటి ఆజ్ఞలను అమలు చేస్తూ ఉంటే కర్మ పెంచబడి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దీనిని ఐహిక శరీరానికి విధేయతగా ఉండడం అని అంటారనమాట. మీరు మీ ప్రేరణ బలవంతాన్ని అనుసరిస్తే క్రమంగా మీరు వలలో చిక్కుకోబడతారు. మీరు మీ ప్రేరణలను, బలవంతాలను ఇతరులను వలలో వేయటం కోసం వాడితే మీరు ఒక వల లోపల ఇంకో వల సృష్టించుకుంటారు. మనం అసహ్యపడే వ్యసనాలకు లోనైతే మనం చాలా క్లిష్టమైన కర్మను సృష్టించుకుంటాము. మనము కానీ అపనిందలు వేసినా, అక్కసు పడినా, కాలక్షేపం కబుర్లు చెప్పినా, ద్రోహం చేసినా భారీ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఒకళ్ళు ఎదురుగా నువ్వు నాకు ఎంతో ప్రియమైన వాడివి అని చెప్పి వెనక వాడెంతో చెడ్డవాడు అని చెప్పడమే ద్రోహం. మనము మన ఆధ్యాత్మిక గురువును నిరాశపరిచినా, చిన్నబుచ్చినా మన మన జీవితాల్లో చాలా క్లిష్టమైన కర్మను సృష్టించుకుంటూ ఉంటాం. మనము మన హక్కులను ఆచరించడంలో న్యాయంగా జీవించకపోతే అంతులేని కర్మను కూడబెట్టుకుంటూ ఉంటాం. సత్యసంధత అనే గుణం ఒక ప్రమాణాన్ని ఎన్నుకోబడటానికి కారణం అది అత్యున్నత నిధి. మరి ప్రతి ఒక్కరికి ఒక కర్మ ఉంటుంది. స్వచ్ఛమైన కాంతిలాగే పవిత్రమైన వ్యక్తిని ఒకరిని నాకు ఎవరైనా చూపుతారా? మనం మనుషులం, పొరపాట్లు చేస్తాం. మానసికంగా, అనుభూతిపరంగా, భౌతికంగా పొరపాట్లు చేస్తాం. మనం కర్మను సృష్టించని ఒక స్థాయికి చేరినప్పుడు మనం ఇంతకుముందు చర్చించుకున్న 5 ఆభరణాలు అంటే లాస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు కర్మక్షయములోను, ప్రక్షణలలోను తోడ్పడతాయి. ఒక వ్యక్తి కపట స్థాయికి చేరే కొద్దీ కర్మ గుణాత్మక స్థాయిలో పెరుగుతుంది. అంటే 4 రెట్లు పెరుగుతుంది. అతను భౌతికంగా పొరపాటు చేస్తే అతని కర్మ 16 సార్లుకు సమానమవుతుంది. అదే ఉద్వేగపూరితమైన పొరపాటు చేస్తే 64 సార్లు. అదే బుద్ధిపరమైన తప్పు చేస్తే 250 సార్లు అనుకోవచ్చు. ఆ పొరపాటే మనసుకు సంబంధించిందైతే 1024గా మారిపోతుంది. ఇలా ప్రతి స్థాయిలో 4కి 4, మళ్ళీ 4, మళ్ళీ 4కి 4 అలా అన్ని రెట్లు లెక్కింపబడుతుంది. మానసిక కర్మ అనేది ఆత్మ, వ్యక్తిత్వం, అహంతో కూడిన కర్మల మిశ్రమం. మానసిక కర్మ అనేది ఆత్మ, వ్యక్తిత్వము, అహంతో కూడిన కర్మల మిశ్రమం. అది గుడ్డిదైపోయిన ఆత్మ ఉద్వేగాలు, మనసు, ప్రేరణ, బలవంతాలతో కలిసిపోవడం. ఒక్కోసారి మనం వ్యక్తులతో కానీ, కుటుంబంతో కానీ గాఢమైన బంధాలలో ఇరుక్కుంటాం. అటువంటి సందర్భాల్లో మనం అనుసరించడానికి 2 మార్గాలున్నాయి. మొదటిది దివ్యత్వంతో అభేదంగా ఉండటం. రెండవది వదిలి వెళ్ళిపోవడం. ఈ రెండో ఎంపిక కఠినమైన చర్య అయినప్పటికీ, ఒక్కోసారి మనం గనక వెళ్ళకపోతే మనం ఏదో రకంగా కదిలించబడుతూ ఉంటాం. ఆ రెండింట్లో ఎంచుకోవాల్సి వస్తే నేను దివ్యత్వంతో అభేదంగా ఉండడాన్ని ఎంచుకుంటాను అంటారు రచయిత. అవతల వారి స్వర్గానికే పోని, నరకానికే పోని, నేను దివ్యత్వంతో అభేదాన్ని అభివృద్ధి చేసుకుంటాను. అంటే మనము మన దివ్య భావనలోనే మనం ఉండాలి. పక్కవారు వారు వేరే భావనలో ఉండుండొచ్చు.
కానీ వారు మాటి మాటికి ప్రాపంచిక విషయాల్లోనూ లేకపోతే అనేక మానసిక కర్మలను చేస్తుండొచ్చు. అయినా కానీ మనం మన దివ్యత్వాన్ని వదలకూడదు. ఎందుకంటే దివ్యత్వంతో అభేదాన్ని నేర్చుకొని ఆచరించడం, సహాయం చేయడానికి అతను మాత్రమే సరైన వ్యక్తి. జరుగుతున్న దానికి అతుక్కుపోకుండా ఏం జరుగుతున్నది? ఎలా జరుగుతున్నది? దాని ఫలితాలు అలా అన్నీ గమనించడానికి అదొక గొప్ప అవకాశం. ఒకవేళ ఈ వ్యక్తి నా సలహాను గాని, అభిప్రాయాన్ని గాని అడిగినట్లయితే నువ్వు ఆపదకు ఎదురు వెళ్తున్నావని నిర్వికారంగా చెప్తాను. అంటే పక్కన మన మిత్రులే లేదా మన కుటుంబంలోని వ్యక్తే ఆపదకు ఎదురు వెళ్తున్నావు అని మాత్రమే చెప్పాలి మనం. మనం ఎంత చెప్పినా వినే స్థితిలో లేనప్పుడు. సలహా అడిగితేనే చెప్పాలి. సలహా అడగకుండా చెప్పినా ఉపయోగం లేదు. ఎందుకంటే టెయిల్ ఈజ్ బ్యాక్. కుక్కతోక వంకరలానే ఉంటుంది పరిస్థితి. కాబట్టి నేను దివ్యత్వంతో అభేదాన్ని వృద్ధి చేసుకోవాలి. నేను దివ్యత్వంతో అభేదాన్ని అభివృద్ధి చేసుకుంటాను, చేసుకుంటున్నాను. ఎందుకు? దివ్యత్వంతో అభేదాన్ని నేర్చుకొని ఆచరించడం, సహాయం చేయడానికి అతను మాత్రమే సరైన వ్యక్తి. అతని వ్యక్తి దివ్యత్వంతో దివ్యత్వంతో ఉండకుండా తన ఎమోషన్స్‌తో ఉంటున్నారు. రకరకాలుగా ఉంటున్న వ్యక్తి అయితే ఇంట్లోనే, అలాంటప్పుడు మనం జరుగుతున్న దానికి అతుక్కుపోకుండా ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? దాని ఫలితాలు అన్నీ గమనించాలి. ఒక వ్యక్తి యొక్క ఆలోచన తత్ఫలితం ఏమిటి? కాన్సిక్వెన్సెస్ ఏమిటి? ఆలోచన వలన తీవ్రమైన ప్రభావం ఏ విధంగా జరుగుతుందని మాత్రమే గమనించాలి. బావుంది. ఆ గమనించిన అది ఒక అవకాశంగా ఉంది. ఎందుకంటే ఇతరుల తప్పుల నుంచి మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి గదా! ఒకవేళ ఈ వ్యక్తి నా సలహా గాని, అభిప్రాయాన్ని గాని అడిగినట్లయితే, నువ్వు ఆపదకు ఎదురెళ్తున్నావని ఏ వికారాలు లేకుండా, ఏ ద్వేషం లేకుండా చెప్పాలి. అది ఏ వికారాలు లేకుండా చెప్పాలి అనే పాయింట్ ఇక్కడ టార్కమ్ గారు మనకు చెప్తారు. ఆధ్యాత్మిక జీవితం క్రమంగా నేర్చుకోవాల్సింది క్లిష్టమైన సన్నివేశాల నుంచి నిర్మించుకోవాల్సిందిని. ఆధ్యాత్మిక జీవితం ఏంటంటే కష్టమైన క క్రమంగా నేర్చుకోవాల్సింది క్లిష్టమైన సన్నివేశాల నుంచి నిర్మించుకోవాల్సిందేనా? అంటే నిర్మించుకోవాల్సిందే. మనం ఉన్నత శరీరాలను, పనితనాన్ని తెరుచుకుంటున్నాం, నిర్మించుకుంటున్నాం. ఇది అన్నీ చక్కగా ఉన్న స్థితిలో సాధ్యపడదు. ఉన్నత శరీరాలు, పనితనాలు అభివృద్ధికి గొప్ప సందర్భాలు దురదృష్టవశాత్తు వ్యతిరేకమైనవే. ఎవరైనా 10 సంవత్సరాల క్రితం అనుభవించిన కష్టమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, ఖచ్చితంగా ఆ సందర్భమే అతని అభివృద్ధికి, ఎరుకలోకి రావటానికి, వికసించటానికి మూలమని చూడగలుగుతాడు. అది అంటే ఆ స్థితి నుంచి మనం ఉన్నత స్థితికి రాగలుగుతున్నామంటే, ఆ స్థితి రాబట్టే ఉన్నత స్థితి వైపుకి ఆలోచించాం. లేదా అదే అక్కడే హాయిగా, సుఖంగా ఉందిలే అని అనుకుంటే ఇంకో దాని గురించి మనం ఆలోచించమనమాట. తరచుగా ఈ సందర్భాలు మనం ఉండవలసినంత కృతజ్ఞతతో ఉండం మనం. అయ్యో! అని. కానీ మీరు వంచనతో కూడిన జీవితాన్ని జీవిస్తే, మీరు మీ కర్మను లెక్కింప చేసుకొని పెంచుకుంటూ ఉంటారు. మీరు కనుక అసహ్యంగా ఉంటే, మీరు దానిని దాచిపెట్టడం కంటే ప్రజలకు ఆ విషయం తెలియనివ్వడం మంచిది. మీరు కనుక అసహ్యంగా ఉంటే. దాచి ఉంచడం ద్వారా ఇతరులను తప్పుదోవ పట్టిస్తారు. మీరు ఉన్నదానికంటే పవిత్రులుగా నటించకండి. యాజ్ ఇట్ ఈజ్‌గానే ఉండండి. ఉండగలిగితే మీరేమిటో అలాగే ఉండండి. మనుషులు తాము ఇంకా అందంగా ఉండాలనుకుంటే నేను ఆనందిస్తాను. కృతజ్ఞతగా అనిపిస్తుంది. ఎందుకంటే అది సహజం. కానీ అందంగా కనబడటం కోసం ఒక వ్యక్తి తన ఆకారాన్ని మార్చుకొని ముఖానికి రంగు వేసుకోవడం, తనని తాను మోసం చేసుకోవటం. బాగా వ్యాయామం చేసి శరీరాన్ని మరింత అందంగా చేయడం మంచిదే. శరీరానికి వయసు మీద పడకుండా తీసుకునే సహజమైన చర్యలు కొన్ని ఉంటాయి. సరైన పోషకాలున్న సమతులాహారం తీసుకుంటూ, తగినంత విశ్రాంతి, మంచి నిద్ర అన్నది ఒక పద్ధతి. అప్పుడు మీ బుగ్గలు అందంగా మెరుస్తాయి. దురాశ, అసూయ, అసహ్యం ఇవే కాకుండా ఉల్లాసం, విశ్వాసం, ఆశ, దాతృత్వం, ప్రేమకు కూడా మీ ముఖాన్ని మారుస్తూ ఉంటాయి. దురాశగా ఉంటే ఏ విధంగా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది ముఖం.
ఒక వ్యక్తి తన అంతరంలో ఎలా ఉంటాడో ఖచ్చితంగా దాన్నే ప్రతిబింబిస్తాడు. మహానుభావులంతా చెప్పింది. బుద్ధుడు గాని, క్రీస్తు గాని, కృష్ణుడు వీరంతా మనకు సహజంగా ఉండమని ప్రబోధించారు. సహజత్వానికి దూరమవటం అనేది స్వీయ వినాశకత్వము. అహం, గర్వం, స్వీయ ఆసక్తుల ఒత్తిడి ప్రకారం మనం నడుచుకుంటే మన కర్మ పెంపొందుతుంది. గుణాత్మకమవుతుంది. మనం చక్కదనము, మంచితనము, రుజువర్తన, ఉల్లాసము, స్వేచ్ఛ, తీవ్ర కృషి, త్యాగంతో కూడిన సేవలకనుగుణంగా ఆలోచించి, మాట్లాడితే, ప్రవర్తిస్తే మన కర్మను తగ్గించుకుంటూ క్రమక్రమంగా పోగొట్టుకుంటాం. కర్మ ప్రక్షాళనకు 7 సూత్రాలు అన్వయించుకోవాలి. మనం చక్కదనము, మంచితనము, రుజువర్తనము, ఉల్లాసము, స్వేచ్ఛ, తీవ్ర కృషి, త్యాగంతో కూడిన సేవలకనుగుణంగా ఇవి 7 అన్నమాట. ఆలోచించి, మాట్లాడుతూ, ప్రవర్తిస్తే అంటే మనస, వాచ, కర్మణ. మన కర్మను తగ్గించుకుంటూ క్రమంగా పోగొట్టుకుంటాం. కర్మ ప్రక్షాళనకు 7 సూత్రాలు అన్వయించుకుంటామన్నమాట. సౌందర్యం కర్మను నిర్మించదు. ఒక వ్యక్తి సౌందర్య విషయంలో పనిచేస్తే అతని దివ్యత్వం రూపుదిద్దుకుంటుంది. అతను ఏదో ఒక దానిలాగా మారడు. అతని నిజమైన ఆత్మ వ్యక్తపరచబడుతుంది. సౌందర్యవంతంగా పనిచేయడంలో కర్మ తగ్గింపబడుతూ వస్తుంది. ఎందుకంటే మురికి ద్వారా కర్మ నిర్మింపబడుతుంది. ఒక వ్యక్తి చేసే ప్రతి మురికి చేష్ట కర్మను సృష్టిస్తుంది. ప్రతి సౌందర్యవంతమైన చేష్ట కర్మను నశింపజేస్తుంది. అంతేకాదు ఒక వ్యక్తి ప్రకాశవంతంగా మారే కొద్దీ కర్మను గణనీయంగా పోగొట్టుకుంటాడు. మరింత అందంగా ఉండు అన్న బోధ సామాన్యమైన దానిలా కనిపించినా, ఒకళ్ళు భౌతికంగా, అనుభూతిపరంగా, మానసికంగా అందంగా ఉండి, అందమైన లక్ష్యాలు కలిగి ఉండటమే కాకుండా, అవి దివ్య నియమాలతో ఐక్యతను కలిగి ఉంటాయి. మంచితనము, రుజువర్తన, ఉల్లాసము, స్వేచ్ఛ, గాఢ ప్రయత్నము, త్యాగశీల సేవలలో కూడా ఇదే సత్యం. ఇక్కడ టార్కమ్ గారు తన చిన్ననాటి జరిగిన సంఘటన గురించి చెప్తున్నారు. నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారి మందుల దుకాణంలో ఉన్నాను. అది ఒక చివరి వీధి కానీ, రోడ్డు కానీ లేని చోటు ఉండేది. 6 గంటలకు మా నాన్న ఇంకా దుకాణం మూసివేసే సమయం అయింది అన్నారు. ఆ సమయానికి దుకాణదారులందరూ దుకాణాలు మూసివేసి ఇళ్ళకు వెళ్ళిపోతూ ఉంటారు. మా నాన్నకు మా చెల్లెళ్ళ కోసం సంచి తెరిస్తే ఒక బాతు పాడుకుంటూ వచ్చే బొమ్మ కొన్నాడు. నేను దానిని ఎన్నో సార్లు ప్రయత్నించి చూసి బాగానే పనిచేస్తుందని నిర్ధారించుకున్నాను. ఖచ్చితంగా ఆరో గంట కొట్టగానే మేము దుకాణం మూసివేస్తుండగా, ఒక వ్యక్తి అలసటతో వచ్చి నేను చాలా అలసిపోయాను. నేను తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతూ వచ్చాడు. మా నాన్న ఆ వ్యక్తిని లోనికి పిలిచి కొంచెం ఆహారం తయారు చేసి, ఈ ఆహారం తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. బయట చాలా చలిగా ఉంది. నేను దీనిని ఇక్కడే కూర్చొని తినవచ్చా అని అడిగాడు. మా నాన్న అతని వైపు చూసి, సరే లోపల కూర్చో అన్నారు. నేను అతని ఎదురుగా కూర్చొని అతను తినడాన్ని చూశాను. అతనికి పళ్ళు లేవు. అందుకని తినడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. ఈ రకంగా తింటే ఇతనికి ఇది తినడానికి 3 గంటలు పడుతుంది అన్నాను నేను మా నాన్నతో. మా నాన్న నాతో అతనిని ఒంటరిగా వదిలిపెట్టి నువ్వు ఆ బొమ్మ సంచితో ఆడుకోమని చెప్పారు. నేను ఆడుకుంటుండగా మాకు బయట నుంచి మనుషుల అరుపులు వినిపించాయి. మా నాన్న తలుపు దగ్గరికి ఉరికి తెరిచి వెంటనే చూశాడు. భగవంతుడా! నీకు కృతజ్ఞతలు అన్నాడు. ఒక పెద్ద కోపిష్టి ఎద్దు కట్లు తెంచుకొని వీధిలో ప్రతి ఒక్కరిని చంపుతుంది. 6కి దుకాణాలు మూసిన వారందరూ చంపబడ్డారు. అప్పుడు మా నాన్న నాతో, చూడు ఈ పేదవాడు ఈరోజు మనకు గొప్ప బహుమతిని ప్రసాదించాడు. కొంచెం ఆహారం మన జీవితాలను కొంచెం ఆహారం మనం ఇవ్వటం వలన మన జీవితాలను రక్షించాయి అన్నాడు. అతనికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మేము మృత్యువును తప్పించుకున్నాం.
ఆ సాయంత్రం మాతో పాటు మా ఇంటికి రమ్మని మా నాన్న ఆ వ్యక్తిని బలవంత పెట్టారు కానీ అతను సంకోచపడ్డాడు. మా నాన్న ఒక వృత్తిలో ఉండి కొంచెం ధనం సంపాదిస్తుండటం, అతను పేదవాడవటము ఆ సంకోచానికి కారణం. కానీ మా నాన్న అతను కారు దగ్గరకు రావడానికి సహాయం చేసి, అతనిని మా ఇంటికి తీసుకువెళ్ళాం. మనకు ఒక విధమైన కర్మ ఉండి ఉండవచ్చు. కానీ, ఒక మంచి పని మన జీవితాన్ని రక్షిస్తుంది. ఇంకొకసారి ఆరుగురం జెరూసలేం నుంచి అమ్మన్‌కు ప్రయాణం చేస్తున్నాం. నేను వెనక సీట్‌లో మధ్యలో కూర్చున్నాను. బాగా చీకటి పడింది. మేము ఒక చోటకు చేరాం. అక్కడ వంతెన ఉండాలి అనుకున్నాం. కానీ అది కొట్టుకుపోయింది. కానీ ఆ విషయం గమనించి కారు ఆపే వ్యవధి డ్రైవర్‌కి లేకపోయింది. మేము 30 అడుగుల లోతు బురదలో కూరుకుపోయాం. కారులోనికి నీళ్లు, బురద రావటం మొదలైంది. "రండి, బురద లోపలికి వస్తుంది. మనం బయటపడాలి" అని తోటి ప్రయాణికులతో అన్నాను. కానీ ఎవరూ కదలట్లేదు. మాలో ఏ ఒక్కరి మీద చిన్న గీత కూడా పడకపోయినా, మిగిలిన 5గురు ప్రయాణికులు మరణించారు. "మరి నేనెందుకు చనిపోలేదు?" అని మా సూఫీ గురువుని అడిగితే, "నీ ఖాతాలో పొదుపు ఉంది" అన్నారు. ఒకసారి మా నాన్న మందుల దుకాణానికి ఒక పేద వృద్ధురాలు వచ్చింది. మా నాన్న ఆమె దగ్గర డబ్బులు తీసుకోకుండానే ఆ మందు చీటీపై ఉన్నట్లు ఇచ్చినట్లు రాశారు. తర్వాత ఒక పేదవాడు వస్తే అతనికి అదే పని చేశారు. అప్పుడు మా నాన్నని చూడటం కోసం దుకాణానికి వచ్చిన మా అమ్మ, "వీటికి ఎవరు కడతారు?" అంది. "నేను వీళ్ళకి ఏదైతే ఇచ్చానో అది నా కొడుక్కు ఇవ్వబడుతుంది" అన్నారు నాన్న. నేను అమెరికాకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా వచ్చాను. ఇప్పుడు నాకు 2 పుస్తక కేంద్రాలు, ఎన్నో అచ్చు వేయబడిన పుస్తకాలు ఉన్నాయి. నిజంగా నాకు ఇవ్వబడింది అన్నారు టార్కమ్. ఆస్పత్రులు, చెరసాలలు, శరణాలయాలు దర్శిస్తే చెడు కర్మల ఫలితాలను మనం చూడవచ్చని ఋషులు చెబుతారు. మంచి పనులు చక్కగా పనిచేయటం, సత్యసంధతలు, ఉల్లాసము, స్వేచ్ఛ కర్మను గణనీయంగా తగ్గిస్తాయి. ఇతరులకు చెడు చేయవద్దని, వారు మన పట్ల చెడుగా ప్రవర్తించినప్పుడు కూడా చెడు చేయవద్దని ప్రవక్తలు చెప్తూ ఉంటారు. ఈ సలహాను అనుసరించి మనం చెడ్డ కర్మను నిర్మించకుండా ఉందాం. ఇతరుల ఆనందాన్ని పెంపొందించండి. ఇతరుల ఆనందాన్ని పెంపొందించండి. మీ ప్రయోజనం కోసం మనుషుల్ని వి మన్ మీ ప్రయోజనం కోసం మనుషుల్ని విచారానికి, కోపానికి, ఆక్రోశానికి, మోజుకు గురి చేయొద్దు. ఇతరుల ఆనందాన్ని మీరు హరిస్తే మీరెన్నటికీ ఆనందించలేరు. మీరు ఆనందాన్ని ఇస్తే మీ ఆనందం పెంపొందింపబడుతుంది. ఇతరుల స్వేచ్ఛను అరికట్టవద్దు. మీరు వారి స్వేచ్ఛను అరికడితే మీరే స్వేచ్ఛను కోల్పోతారు. మనం కానీ మన ప్రయోజనాలకు ఇతరులను వాడుకోవటం అనే మనస్తత్వంతో వ్యక్తులని, సందర్భాలను ఉపయోగించుకుంటే కర్మ పెంపొంది మన ఉన్నత శరీరాల అంచులపై అలా తరంగాలను సృష్టిస్తుంది. వ్యక్తులను, సందర్భాలను మీకు చెందినవైనట్టు ఉపయోగించుకోకండి. కనీసం మీరు ఒక చెట్టు కింద కూర్చొని దాని పరిమళం ఆస్వాదించినా, మీరు ఆ ప్రదేశం వదిలి వెళ్ళబోయే ముందు దానికి థాంక్స్ చెప్పండి. మీరు చేయగలిగితే దానికి సహాయపడేది ఏమైనా చేయండి. మనం అంటే ఇక్కడ ఫారిన్ కాబట్టి ఫారిన్‌కి సంబంధించినటువంటి విషయాలలో సంభోగ భాగస్వాములు తరచూ మారుస్తుంటే కర్మ గుణాత్మకమవుతుంది. అంటే మల్టిప్లై అవుతుందని. అది ఆత్మను కలుషితం చేస్తుంది. అది వ్యక్తి కేంద్రాలను బీటలు వారుస్తుంది. కామం సహజం. మనకు అది అవసరమే. కానీ దాని విషయంలో మనం మన బుద్ధిని, వివేకాన్ని ఉపయోగించి రుజు ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి. మనుషుల్ని వలలో వేసుకోవడానికి కామాన్ని ఆయుధంగా వాడితే మనం మన కర్మను క్లిష్టతరం చేసుకుంటాం. ఇది కేవలం సంభోగ చర్యకే కాకుండా సంభోగపరమైన పగటి కలలు, ఊహా చిత్రణ, కల్పన అన్నిటికి వర్తిస్తుంది. అంటే అన్ని కర్మలే అవుతాయంట. మనసా వాచా కర్మణ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. వివిధ వ్యక్తులతో తరచూ సంభోగించడం కన్నా, ఆ మిగిలిన చర్యలు మరింత ప్రమాదకరమైనవి. అంటే భౌతికంగా చేసేదానికంటే మానసికంగా ఊహల్లో చేసేవి ప్రమాదకరం అని అంటున్నారనమాట పగటి కలలు. కామం ద్వారా వ్యక్తులను వలలోకి లాగడం అనేది అన్ని మతాలలోనూ, నీతి నియమాలలోనూ నిషేధించబడింది. ఈ విధంగా చేయడం ద్వారా ఒక వ్యక్తి అసత్యమాడటం, నటించటం.
అనేక రోగాలు తాను అంటించుకొని ఇతరులకు అంటించటం. ప్రేమతత్వం అభివృద్ధి చేసుకోవడంలో విఫలమవటం. ఇబ్బందుల్లో, నేరాల్లో చిక్కుకుంటం జరుగుతుంది. ఇవన్నీ ఆ వ్యక్తికి ఘోరమైన కర్మను సృష్టించి, జీవితాన్ని భారంగా చేసి, కాలాన్ని ఆవిరి చేసి, అతని స్వీయ ఆధ్యాత్మిక, సృజనాత్మక లక్ష్యాల కోసం పనిచేయడాన్ని నిరోధిస్తుంది. చూసారా? ఇది విషయం. కాబట్టి ఇక రేపటి నుంచి కర్మ గురించి, పునర్జన్మ సిద్ధాంతం గురించి, అలాగే మనకి ఈ యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా పనిచేస్తాయి అనే పాయింట్ మీద తెలుసుకుంటాం. తర్వాత కర్మను అధిగమించడం ఎలా అనే పాయింట్‌ని నేర్చుకుంటాం. సో, థాంక్ యూ. అప్ టు నౌ. ఇఫ్ ఎనీబడీ వాంట్స్ ఎవరైనా కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయొచ్చు. ఓకే. థాంక్ యూ. హ్యావ్ ఎ డే టు యూ ఆల్ మాస్టర్స్.